అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 2026 సంవత్సరం మనకు ఆషాఢ మాసం ప్రారంభం ముగింపు తేదీలు, ఆషాఢ మాసంలో వస్తున్న ముఖ్యమైన పండుగల గురించి, ఇంకా ఆషాఢ మాసం యొక్క విశిష్టత గురించి, అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటూ ఉంటారు అనే వాటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. మన హిందూ పంచాంగం ప్రకారం 4వ మాసమైన ఆషాఢ మాసం ఆధ్యాత్మిక పరంగా మరియు సాంప్రదాయ పరంగా చూసుకుంటే ఎంతో ప్రత్యేకత ఉన్న మాసం అండి. సాధారణంగా ప్రతి నెలలో ఒకటో రెండో పండుగలు, కొన్ని ప్రత్యేకమైన తిథులు ఉంటాయేమో కానీ ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉత్సవమే, నెలంతా కూడా విశేషమే. కానీ ఆషాఢ మాసం శూన్యమాసం కనుక ఈ మాసంలో వివాహ ముహూర్తాలు ఉండవండి. ఇతర చిన్న చిన్న శుభకార్యాలైతే ఈ మాసంలో జరుపుకోవచ్చు. మన తెలుగు పంచాంగం ప్రకారం మనకు తెలుగు నెలల పేర్లు ఆ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు ఉండే నక్షత్ర ఆధారంగా ఏర్పడటం జరుగుతుందండి. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలో సంచరించే కాలమే ఈ ఆషాఢం అండి. ఈ ఆషాఢంలో సూర్యుడు ఉత్తరాయణం పూర్తి చేసి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించటం వలన మనకు దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుందండి. శుభకార్యాలకు పూజలకు నిషిద్ధమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో ఇంటి నిర్మాణాలు చేయటం చాలా మంచిదండి. ఈ మాసంలో గృహ నిర్మాణాలు చేపట్టిన గృహస్థులకి ధనధాన్యాలు, పశు సంపద, రత్న మాణిక్యాలు లభిస్తాయని మత్స్య పురాణం చెబుతుంది. ఎంతో విశేషమైన చాతుర్మాస్య దీక్ష 4 నెలల పవిత్ర కాలం ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాటి నుండి ప్రారంభమవుతుంది. మొదటి ఏకాదశి అని పిలువబడే ఈ తొలి ఏకాదశి, ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసం శుక్లపక్షంలోని 11వ రోజున జరుపుకుంటామండి. ఇంతటి విశిష్టమైన ఈ ఆషాఢ మాసం మనకు ఈ 2026 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, ఆషాఢ మాసం జూలై 15 బుధవారం శుద్ధ పాడ్యమి తిథి నుండి ప్రారంభమయ్యి ఆగస్టు 12 బుధవారం బహుళ అమావాస్య తిథి వరకు మనకు ఆషాఢ మాసం అనేది ఉంటుందండి. వేసవి కాలం పోయి వర్షాకాలం మొదలయ్యే మధ్యలో వచ్చే ఈ ఆషాఢ మాసాన్ని సంధి మాసం అని కూడా అంటారండి. వర్షాకాలం ఆరంభ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా క్రిమికీటకాల ద్వారా అంటు రోగాలు, చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. అందుకే ఈ ఆషాఢ మాసంలో చర్మ సంరక్షణ కోసం గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం వచ్చిందండి. ఈ ఆషాఢంలో ఎన్నో పర్వదినాలు, ఎన్నో విశేషాలు ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులకు ఈ ఆషాఢం ఎంతో పవిత్రమైన మాసం అండి. తెలంగాణ వైపు ఆషాఢ మాసంలో నెలంతా బోనాలతో ఊరు వాడ చాలా సందడిగా ఉంటుంది. ఈ ఆషాఢ మాసం నెల రోజులు గ్రామ దేవతలుగా వెలిసిన అమ్మవార్లకి పొంగళ్లు పెట్టడం, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవటంతో ఊరంతా కలకల్లాడుతూ ఉంటుంది. బోనాలు సందర్భంగా అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి పసుపు కుంకుమలతో అమ్మవారికి చీరలు, సారెలు సమర్పిస్తారండి. ఇక ఈ ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందామండి. ఆషాఢం ప్రారంభంతోనే వచ్చే అతిపెద్ద పండుగ మనకు పూరి జగన్నాథుని రథయాత్ర అండి. మోక్ష ద్వారాలకి మార్గాన్ని సుగమం చేసే ఈ పూరి జగన్నాథుని రథయాత్ర చూడటానికి ఎక్కడెక్కడో నుండి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. తరువాత మనకు ఆషాఢం ప్రారంభంతోనే వచ్చే అతి ముఖ్యమైన ఆషాఢ గుప్త నవరాత్రులండి. అవే వారాహి నవరాత్రులు. గురువుల ఆశీస్సులతో గురుబలం పెరగటం కోసం ఆషాఢ మాస పౌర్ణమి రోజున గురు పౌర్ణమి పర్వదినంగా జరుపుకుంటాము. ఈ రోజున వ్యాస మహర్షి జన్మదినంగా కూడా జరుపుకుంటామండి. అదే విధంగా ఈ 2026 సంవత్సరంలో గురుమౌఢ్యమి కూడా మనకు జూలై 15వ తేదీ బుధవారం ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు నుండి ప్రారంభమయ్యి ఆగస్టు 12వ తేదీ బుధవారం ఆషాఢ శుద్ధ అమావాస్యతోటి పూర్తవుతుంది. అంటే ఆషాఢ మాసము మరియు గురుమౌఢ్యమి కూడా మనకు పూర్తిగా నెల రోజులు ఉంటాయండి. ఈ మాసంలో రాగి, కంచు, ఉప్పు, మట్టి పాత్రలు, బియ్యం, బెల్లం, గోధుమలు, నువ్వులు దానం చేయటం చాలా శుభప్రదం అండి. తెలుసుకున్నారు కదండి. ఈ 2026 సంవత్సరంలో మనకు ఆషాఢ మాసం ప్రారంభం ముగింపు తేదీలతో సహా ముఖ్యమైన పండుగల గురించి కూడా. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.